యేసుక్రీస్తు ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలి? ఆయనకు అవసరం ఉందా? మనమందరము గమనించినట్లయితే సృజన్ అనేటువంటి నేను బాప్తిస్మం ఎందుకు తీసుకుంటాను? దేవుని యొక్క కుటుంబంలో భాగస్వాములు కావడానికి బాప్తిస్మము. పాత నిబంధనలో సున్నతి అనేది ఏ విధంగా అయితే ఇజ్రాయేలు ప్రజలను నిబంధనలో చేర్చిందో, అలాగే నూతన నిబంధనలో చేర్చడానికి ఒక ప్రాథమిక సభ్యత్వ కార్యక్రమంగా ఈ జ్ఞానస్నానము అనేది ప్రారంభమైంది. ఈ జ్ఞానస్నానం ద్వారా దేవుడు మనల్ని తన యొక్క కృపతో నింపుతూ, మనల్ని జన్మ పాపం నుంచి, ఇతర పాపముల నుంచి వేరు చేస్తూ, మనల్ని ఆయన యొక్క కుటుంబంలోనికి భాగస్వాములను చేసుకుంటున్నాడు. దేవుని యొక్క కుటుంబం అంటే ఏమిటి? శ్రీసభ. శ్రీసభే దేవుని యొక్క కుటుంబము. కనుక మనము ఈ సమయంలో జ్ఞానస్నానం తీసుకుంటున్నటువంటి సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ శ్రీసభలో జ్ఞానస్నానం పొందుతున్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తూ ఉంటారు. శ్రీసభలో ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకోవడం మొదలవుతుంది. ఎక్కడ అనంటే ఆ బాప్తి